మూవీని ఓపెన్ చేస్తే 7 సంవత్సరాల ముందు కోర్టులో నటరాజ్ అనే లాయర్ ఒక కేసును వాదిస్తూ నిజాన్ని వెతకకుండా మనకు అనువుగా ఉన్న అబద్ధాన్ని నమ్మి ముందుకు వెళ్తే దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత బాధపడుతున్నారో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నిజాన్ని కనిపెట్టడం కష్టం కాబట్టి అందరూ సులువైన మార్గాన్ని ఎంచుకుంటూ అలాగే మేధాశక్తితో ఆలోచించాల్సిన టైంలో పక్షపాతం ఇంకా భాగోద్వేగాలతో తమకు చెప్పబడిన కథల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమాజంలో మనం ఒక అడుగు వెనక్కేస్తున్నామంటాడు. ఇక ప్రస్తుత రోజుకు వస్తే కాళిదాస్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఒక అమ్మాయి లొకేషన్ పెట్టి ఫోన్ చేసి సార్ భయంగా ఉంది తొందరగా రాండి సార్ అని చెప్తుంటే కాళిదాస్ మీరేం కంగారు పడొద్దండి నేను వస్తున్నానని మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఫోన్ కట్ అయిపోతుంది. అలాగే వీళ్ళు వస్తున్న దారిలో ఒక చెట్టు అడ్డంగా పడుండటంతో కాళిదాస్ డ్రైవర్ ని చుట్టూ తిరుక్కొనరా అని చెప్పి ఇతను అడ్డదారి గుండా ఒక ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఆ టైంలో కొంతమంది పారిపోదామని చూస్తుంటే కాళిదాస్ వాళ్ళని పట్టుకుందామనుకుంటాడు. కానీ వాళ్ళు కాళిదాస్ ని కొట్టేసి తప్పించుకుని పారిపోతారు. ఆ తర్వాత కాళిదాస్ లోపలికి వచ్చినప్పుడు లోపల పాల గ్లాసులు బిస్కెట్లు కనిపిస్తాయి. అలాగే కిందన ఒక అద్దం పడుంటుంది. ఇక కాళిదాస్ అవన్నీ గమనిస్తూ తన టీం కి ఫోన్ చేస్తున్నప్పుడు పక్క రూమ్ లో నుంచి రక్తం వస్తుంది. అది ఏంటా అని చూస్తే అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు చనిపోయి ఉంటారు. ఇక కాళిదాస్ ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చూస్తున్నప్పుడు పక్క రూమ్ లో నుంచి సౌండ్ వచ్చేసరికి వెంటనే కాళిదాస్ అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక అతను చేతిలో కత్తి పట్టుకుని కూర్చొని ఉంటాడు. అతను చనిపోయిన ఆ పిల్ల నాన్న. తర్వాత కమిషనర్ కాళిదాస్ కు ఫోన్ చేసి ఏమైందని అడిగితే కాళిదాస్ సారీ సార్ వాళ్ళిద్దరిని కాపాడలేకపోయాను నరికిండేది ఆ పిల్ల తండ్రి అని చెప్తాడు. ఇక ఈ మూవీ పేరు కాళిదాస్ 2. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఆ తర్వాత దాస్ కమిషనర్ దగ్గరకు వెళ్ళాక ఆయన ఏంటయ్యా నువ్వేమన్నా పెద్ద జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? డ్యూటీలో ప్రస్తుతానికి కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉన్నదే 3-4. నీకేమన్నా అయ్యుంటే ఏం చేసుండల్లా అనేసరికి దాస్ సారీ సార్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటానని చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు 3 రోజుల తర్వాత స్టీఫెన్ అనే ఒకతను కారు తోలుకుంటూ తన అపార్ట్మెంట్ కు వెళ్లి పక్కనున్న ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కూతురు మిత్రాన్ని ఆడిపించుకుంటుంటే ఇతను వాళ్ళనే చూస్తుంటాడు. తర్వాత రోజు ఇతను బెంచ్ పై కూర్చుని ఉంటే మిత్ర చిన్న కుక్క బొమ్మను లాక్కుంటూ వస్తూ ఇతని దగ్గరున్న కుక్క పిల్లను చూసి అది ఆ పిల్లకి బాగా నచ్చి ఇతని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక స్టీఫెన్ లిఫ్ట్ లోకి వెళ్లి మిత్ర వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్న టైంలో మిత్రాన్ని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న గోకుల్ వచ్చేసరికి స్టీఫెన్ వెంటనే లిఫ్ట్ ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక స్టీఫెన్ ఆ చిన్న పాపనే ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఒకతను స్టీఫెన్ కి ఫోన్ చేసి వాడు వస్తున్నాడు కదా అని అడిగితే స్టీఫెన్ వాయిదా ఉంది కదా వస్తున్నాడు నేను అక్కడే ఉంటాను నువ్వు టైంకి వచ్చేయని చెప్పి తర్వాత కోర్టుకు వెళ్లి వెయిట్ చేశాక వీళ్ళు అనుకున్న రంగా వస్తాడు. అతన్ని లేపేయడానికి మురళీ టీం వచ్చారనే విషయం పోలీసులకు తెలుస్తుంది. అలాగే ఆ విషయం ఇతని మనుషులకు కూడా తెలిసి వాళ్ళు రంగాకి ఫోన్ చేసి అన్నా నిన్ను లేపేయడానికి మురళీ టీం వచ్చారు నువ్వు వెంటనే వెనక్గెంటకుండా తప్పించుకుని వచ్చేయి వెళ్ళిపోదామనేసరికి రంగా సరేనని పోలీసులకు కనిపించకుండా వెనక్గెంటకుండా వస్తుంటాడు. అప్పుడు పాండు అనే మరొకతను పక్క రూమ్ లో వెయిట్ చేసి ఒక విజిలేసి తన లోపలికి రప్పించి రంగాని కొట్టి కాలు చేతులు కట్టేసి స్టీఫెన్ కార్లో వేసి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి స్టీఫెన్ ఒక చెరువు దగ్గర అతన్ని చంపేద్దామనుకుంటే రంగా మాత్రం తప్పించుకుని పారిపోదామనుకుంటాడు. కానీ స్టీఫెన్ వదలకుండా అతని మెడకి చేపల వలను బిగించి చంపేస్తాడు. ఆ తర్వాత రోజు తెల్లవారి శవం విషయం పోలీసులకు తెలిసి చెక్ చేస్తున్నప్పుడు స్టీఫెన్ దాస్ కి ఫోన్ చేసి సార్ నవ్య మేడం పోస్ట్ మార్టం కేసులో మీ సిగ్నేచర్ కావాలి అని అడిగేసరికి దాస్ ఏంటి పొద్దున్నే అని అరిచి తర్వాత సర్లే మార్చురీ దగ్గరికి రండి అని చెప్తాడు. తర్వాత దాస్ మార్చురీ దగ్గర ఉన్నప్పుడు స్టీఫెన్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ స్టీఫెన్ ని చూసి నువ్వు ఎవరో ఎందుకు వచ్చావు అని అరిచేసరికి దాస్ ఇతని పేరు స్టీఫెన్ నటరాజ్ సార్ దగ్గర జూనియర్ గా ఉన్నాడు కొంచెం పర్సనల్ పని మీద నేనే రమ్మన్నాను అని చెప్తాడు. దాంతో డాక్టర్ ఓహో అలాగా అని తర్వాత మళ్ళీ ఈ చనిపోయిన అతని గోర్లలో చర్మం కానీ వెంట్రుకలు కానీ ఏ ఎవిడెన్స్ లేవు అని చెప్తుంటే ఆ విషయాలన్నీ స్టీఫెన్ గమనించి తర్వాత వాళ్ళతో పాటే బయటకు వచ్చేస్తాడు. ఇక బయట రంగా మనుషులు పోలీసులతో మీకు హత్య చేసినోడు దొరికితే కేసు పెట్టకుండా మాకు ఇచ్చేయండి అనేలా చెప్తుంటే దాస్ ఇవ్వను అనేలా అరిచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో స్టీఫెన్ వెళ్తూ రంగా మనుషులను చూసి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అచ్చు అనే అమ్మాయి హర్షిత దగ్గరకొచ్చి మనిద్దరం ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కుక్క ఫోటోకి 10,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయని హ్యాపీగా మాట్లాడుకుంటూ గాలిపటాలు ఎగరవేయడానికి మిద్దెపైకి వెళ్తుంటారు. ఆ టైంలో హర్షిత స్టీఫెన్ ని గుద్దేసి సారీ అన్నా అనేసి వెళ్ళిపోతుంది. అదే టైంలో హర్షిత అమ్మ రూపా వచ్చి నీకెన్నిసార్లు చెప్పాను ఒంటరిగా మిద్దెపైకి వెళ్లొద్దు అని అరిచేసరికి హర్షిత ఈ ఒక్కసారి అమ్మా ప్లీజ్ అని అడిగి ఒప్పిస్తుంది. ఇక రోజు రాత్రి అపార్ట్మెంట్ లోని అందరూ న్యూ ఇయర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డాన్స్ లేస్తుంటే స్టీఫెన్ మాత్రం దూరం నుంచి చూస్తుంటాడు.
ఇక అదే టైంలో మిత్రా నాన్న గోకుల్ తన కూతురుతో నాకు పనుంది, నువ్వు అమ్మతో జాగ్రత్తగా ఉండని చెప్పి తన భార్య సంజుకి కూడా ఆ విషయాన్ని చెప్పేసి డ్యూటీకి వెళ్తాడు. ఈ విషయాలన్నీ దూరం నుంచి స్టీఫెన్ గమనిస్తూనే ఉంటాడు. తర్వాత అందరూ మాస్కులు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటే మిత్రా పక్కకు నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఆ టైంలో తనకు ఒక కుక్క పిల్ల కనిపించేసరికి మిత్రా దాన్ని ఫాలో చేసుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత పార్టీ అంతా అయిపోయాక ఆడోళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు గోకుల్ తన భార్య సంజుకు ఫోన్ చేసి పార్టీ ఎలా జరిగింది, పాప ఏం చేస్తుంది అని అడిగితే సంజు పాప ఇక్కడే ఉందని చెప్పి తర్వాత ఫోన్ కట్ చేసి టెన్షన్ గా మిత్రా కోసం వెతుకుతుంది. కానీ ఆ పాప ఎక్కడా కనిపించదు. తర్వాత చాలాసేపటికి సంజు గోకుల్కి ఫోన్ చేసి ఆ విషయం చెప్తే అతను సరే టెన్షన్ పడుకో నేను వస్తున్నానులే అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి అపార్ట్మెంట్ సెక్రటరీ రూపాతో పాప ఎంతసేపటి నుంచి కనపడటం లేదు, ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అని అడిగితే రూపా పాప 2 గంటల నుంచి కనపడడం లేదు, ఇక్కడ 568 ఇండ్లు ఉన్నాయి, 32 సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్తుంది. అది విని వాళ్ళు అన్ని ఇండ్లకు 32 కెమెరాలు మాత్రమే ఉన్నాయా అని షాక్ అయ్యి తర్వాత సర్లేనని పాప కోసం వెతుకుతారు. ఆ టైంలో గోకుల్ సంజు ఇద్దరూ టెన్షన్ పడుతుంటే దాస్ వాళ్ళతో పాప టైర్డ్ అయ్యి ఎక్కడైనా పడుకుని ఉండొచ్చు, మెలకువ వస్తే వచ్చేస్తుందిలే, మీరు రూమ్ లోకి వెళ్లి ఉండండి, మేం బయటంతా వెతుకుతామని వాళ్ళకి చెప్పి ఒప్పించి పంపించాక తర్వాత రూపా దగ్గర అపార్ట్మెంట్ లోని బ్యాచిలర్స్ లిస్ట్ ని తీసుకుని విచారిస్తుంటారు. ఆ టైంలో ఒక ఆయన ఏంటి సార్ బ్యాచిలర్ మగాలను మాత్రమే విచారిస్తున్నారు, ఫ్యామిలీ మగాలు పెద్ద ఉత్తమలా అని అడిగేసరికి కుమార్ మగాళ్ళలో ఎవరయ్యా రాముడు, వాళ్ళ ఇంట్లో ఆడది ఒకటి ఉందని నమ్మకం అంతే అని అతనికి సర్ది చెప్పి తర్వాత మిగిలిన ఇళ్లలో వెతుకుతుంటాడు. ఆ టైంలో స్టీఫెన్ ఇంటికి కూడా వెళ్తారు. కానీ స్టీఫెన్ నటరాజ్ జూనియర్ కాబట్టి అతను రూమ్ చెక్ చేయనవసరం లేదని గమ్మున వెళ్ళిపోతాడు. అప్పుడు లేడీ కానిస్టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం సార్ అంటే కుమార్ వద్దులే మేడం అని వచ్చేస్తాడు. తర్వాత వీళ్ళు అంతా వెతికి గోకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసన్న అనే డాక్టర్ ఏదో పెద్ద పాపని వెతికి కనిపెట్టేస్తాము అనేలా బిహేవ్ చేశారు, కానీ 4 మాత్రమే ఉన్నారు, ఇలాగే ఉంటే పని జరగదు అని వీళ్ళ నరిచి తర్వాత కమిషనర్ కి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత కమిషనర్ ఐపీఎస్ చదివి డైరెక్ట్ గా అసిస్టెంట్ కమిషనర్ గా జాయిన్ అయిన వైష్ణవికి ఫోన్ చేసి ఒక చైల్డ్ మిస్సింగ్ కేసు ఉంది, నువ్వు వెంటనే స్పాట్కి వెళ్ళాలి, అక్కడ ఆల్రెడీ దాస్ ఉన్నాడు, ఇది నీ ఫస్ట్ కేసు కాబట్టి నువ్వు జస్ట్ అక్కడికి వెళ్లి కోఆర్డినేట్ చెయ్యి, దాస్ అంతా చూసుకుంటాడు అనేసరికి వైష్ణవి సరేనని స్పాట్కి వెళ్తుంది. ఇక ఆ టైంలో దాస్ అక్కడున్న పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే ఏదన్నా తెలుస్తుంది కదా అని అందరినీ రప్పించి ఎంక్వైరీ చేస్తుంటే వైష్ణవి అక్కడికి వెళ్లి దాస్ తో టైం ఎంత అవుతోందో తెలుసా, పిల్లలతో ఏంటి మాటలు, వాళ్ళకి ఆల్రెడీ నిద్ర వస్తోంది, ఫస్ట్ వాళ్ళని పంపించండి అని అరిచి తర్వాత ఏదైనా ప్రోగ్రెస్ చేశారా, బ్రేక్ త్రూ దొరికిందా అని అడిగితే దాస్ ఇక్కడ కేవలం 32 సీసీ కెమెరాలే ఉన్నాయి, అవన్నీ చెక్ చేశాం, కానీ బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ ఉండటం వల్ల పాప బయటికి వెళ్ళిందా లోపలే ఉందా అనేది తెలియడం లేదు, అలాగే బ్యాచిలర్స్ లిస్ట్ తీసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేశాం మేడం అని చెప్తాడు. అప్పుడు వైష్ణవి ఇదంతా ఈ 6గురితోనే చేసి మార్కులు కొట్టేయాలనుకున్నారా, కొంచెమన్నా సెన్స్ పెట్టి ఎక్స్ట్రా టీంని పిలిపించుండొచ్చు కదా అనేసరికి దాస్ పిలిచాం మేడం, న్యూ ఇయర్ కాబట్టి టీం లేదని చెప్పారు అంటాడు. అప్పుడు తిని మళ్ళీ ఫస్ట్ నన్ను అడుగుండాలి అని అరిచి తర్వాత డీసీకి ఫోన్ చేసి ఎక్స్ట్రా టీం కావాలి సార్ అని అడిగితే ఆయన ఒక బెటాలియన్ పంపించేదా, ఒక పాపని వెతకడానికి ఎంతమంది కావాలి, నీకు చెప్పాను కదా అక్కడికి వెళ్లి ఉండు, దాస్ అన్ని చూసుకుంటాడు అని అరిచి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో వైష్ణవి సైలెంట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ లోకి వచ్చిన అన్ని వెహికల్స్ ఏ టైంకి వచ్చాయి, ఏ టైంకి వెళ్ళాయి అన్ని చెక్ చేయండి, అలాగే అపార్ట్మెంట్ మొత్తం ఇంకోసారి చెక్ చేయండి అని పంపిస్తుంది. అలాగే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వెతికిస్తుంది. ఆ టైంలో ఒక ముసలాయనికి ఏదో కనిపించి అందర్నీ పిలిచేసరికి గోకుల్ వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చనిపోయిన కుక్కకి మిత్ర బొమ్మకు వేసుకుని ఆడుకునే బెల్ట్ ఉంటుంది. ఇక ఆ విషయం గోకుల్ వీళ్ళకి చెప్పేసరికి దాస్ రూపాని పక్కకి పిలిచి ఆ కుక్క పిల్ల ఎవరిదో తెలుసా మేడం అని అడిగితే ఆమె తెలియదంటుంది. అప్పుడు దాస్ అయితే మీ వాట్సాప్ గ్రూప్ లో ఆ ఫోటోని షేర్ చేసి ఎవరిదో కనుక్కుంటారా అని అడిగేసరికి రూపా అలాగైతే ఆ కుక్క ఓనరే పాపని ఏదన్నా చేసుండొచ్చా సార్ అని అడుగుతుంది. దానికి దాస్ సమాధానం చెప్పేలోపే వెంటనే వైష్ణవి ఛాన్స్ ఉందని చెప్తుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ సీసీ కెమెరాలను చూస్తూ రూపాతో ఎవరైనా రిప్లై చేశారా మేడం అని అడిగితే రూపా లేదంటుంది. అప్పుడు దాస్ ఈ డాగ్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే రూపా నాకు తెలిసి ఎవరూ లేరు అని చెప్తున్నప్పుడు సెక్యూరిటీ హెడ్ మేడం మన డాగ్ లవర్ భార్గవయ్య ఉన్నారు కదా, ఆయనకి అపార్ట్మెంట్ లోనే ప్రతి కుక్క గురించి తెలుసు అని చెప్పి తర్వాత అతని దగ్గరికి వెళ్ళని పిలుచుకుని వెళ్లి ఒక కుక్క గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే ఆయన నాకు ఏ కుక్క తెలియదంటాడు. అప్పుడు రూపా ఒక పాప కనపడడం లేదు అని చెప్పేసరికి తర్వాత ఆయన ఆ కుక్క ఎక్కడుందో చూపిస్తాను రండి అని పిలుచుకుని వెళ్లి ఒక బ్యాచిలర్ రూమ్ ని చూపిస్తాడు. ఆ రూమ్ లో అందరూ న్యూ ఇయర్ వల్ల ఫుల్ గా తాగేసి పడిపోయి ఉంటారు. ఇక పోలీసులు వాళ్ళని మెలకువలోకి తేవడానికి లేపుతూ అలాగే రూమ్ మొత్తం చెక్ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న కుక్క బ్రతికే ఉంటుంది.
దాంతో వీళ్ళు మళ్ళీ కెమెరాలో చూస్తున్నప్పుడు అలాంటి కుక్క ఇంకోటి కనిపిస్తుంది. ఇక వీళ్ళు అది ఎవరిదా అని చూస్తున్నప్పుడు తాగినతను స్టాలిన్ రూమ్ నెంబర్ చెప్తాడు. అది విని దాస్ ఆ రూమ్ వెతకడానికి వెళ్లిన కుమార్ని మీరు చెక్ చేశారు కదా అన్నా అని అడిగితే అతను లేదని చెప్తాడు. అప్పుడు వైష్ణవి వయసు అయిపోతే ఇంట్లో కూర్చోవాలి కానీ డ్యూటీకి అవసరమా అని అరిచి తర్వాత స్టాలిన్ రూమ్ కి వెళ్లి చెక్ చేశాక అక్కడ స్టాలిన్ ఉన్నాడు, కానీ అతను కుక్కతో తీసుకున్న ఫోటో ఉంటుంది. తర్వాత వీళ్ళు స్టాలిన్ ఒక చర్చిలో ఉన్నాడని తెలుసుకుని చర్చి దగ్గరకు వెళ్తారు. ఆ టైంలో స్టాలిన్ రిటర్న్ ఇంటికి వెళ్దామనుకుని కార్ దగ్గరికి వస్తే వేరే కొంతమంది అతన్ని పట్టుకుని వెళ్లిపోతారు. అది చూసిన పోలీసులు వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళు ఏసీ సెక్టివెల్ టీమ్ అని చెప్తారు. పాత బస్తీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టాలిన్ ఫోన్ నెంబర్ లోకల్ టవర్ లో రిజిస్టర్ అవడం వల్ల శక్తివేల్ సార్ అతన్ని తీసుకురమ్మన్నాడని చెప్తారు. అప్పుడు వైష్ణవి నేను మాట్లాడతానులే మీరు పంపించండి అని చెప్తే అతను ఇతన్ని పిలుచుకోరాకపోతే సార్ మమ్మల్ని అరుస్తాడు మేడం అని చెప్పి పంపించడానికి ఒప్పుకోడు. దాంతో వైష్ణవి శక్తివేల్ కు ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తడు. అందువల్ల తిను డీసీకి ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడించాక వీళ్ళు స్టాలిన్ ని వైష్ణవితో పంపించేస్తారు. అదే టైంలో దాస్ స్టాలిన్ ని చూసి వేరే వాళ్ళకు ఫోన్ చేసి స్టాలిన్ గురించి తెలుసుకున్నాక వైష్ణవి దగ్గరికి వెళ్లి 7 సంవత్సరాల ముందు ధన్య అనే అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేసులో స్టాలిన్ నే అరెస్ట్ చేశారని చెప్తాడు. తర్వాత వీళ్ళు స్టాలిన్ ని అతని అపార్ట్మెంట్ కి పిలుచుకుని వెళ్లి మిత్రా ఎక్కడా అని అడుగుతుంటే స్టాలిన్ ఏ సమాధానం చెప్పడు. ఆ టైంలో రూపా బయట వీళ్ళని పిలిచేసరికి వీళ్ళు టెన్షన్ గా ఒక చోటుకు వెళ్లి చూస్తే అక్కడ మిత్రాన్ని ఎవరో చంపేసి సూట్ కేసులో వేసేసి ఉంటారు. ఇక మిత్రా అమ్మా నాన్న అది చూసి చాలా బాధపడుతుంటే మరోవైపు స్టాలిన్ తన రూమ్ లో ఉన్న మిత్రా బొమ్మని తీసి బయటకు విసిరేస్తాడు. ఆ తర్వాత మళ్లీ పోలీసులు స్టాలిన్ ని పట్టుకుని మిత్రాన్ని ఎందుకు చంపావని కొడుతుంటే అక్కడికి అడ్వకేట్ నటరాజు వచ్చి కేస్ డీటెయిల్స్ ఏంటి ఏమని అడిగితే వైష్ణవి జరిగిన విషయం చెప్పి అలాగే స్టాలిన్ 7 సంవత్సరాల ముందు ధన్య అనే అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్పేసరికి ఆయన ఆ కేసు గురించి వదిలేసి దీని గురించి చెప్పండి, అసలు ఎవిడెన్సే లేకుండా నిజమేంటో తెలుసుకోకుండా ఇతనే దోషని ఎలా చెప్తారు అని ఓపిగ్గా అడిగేసరికి వైష్ణవి మీరేదన్నా మాట్లాడుకోవాలంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి అంటుంది. అప్పుడు నటరాజ్ మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి జడ్జి ముందర నిలబెట్టుంటే అక్కడికే వచ్చి మాట్లాడింటాను, ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారు కాబట్టి ఇక్కడికే వచ్చి మాట్లాడాలి, అయినా మీరు చెప్పే పనికిరాని కారణాలన్నీ వదిలేసి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకురండి, నేనే ఇతన్ని డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు దాస్ సార్ మీ మీద నాకు గౌరవం ఉంది కానీ అతన్ని వదలము అనేలా చెప్తే నటరాజ్ వేరే అతనికి ఫోన్ చేసి చిన్న విషయమే మాట్లాడతావా అని వీళ్ళ చేతికి ఫోన్ ఇచ్చాక వీళ్ళు ఫోన్లో ఆయన మాటలు వినగానే ఏం మాట్లాడకుండా స్టాలిన్ ని వదిలేస్తారు. అప్పుడు నటరాజ్ పాపం 4 ఏళ్ల చిన్నారి, ఇది సీరియస్ క్రైమ్, త్వరగా కనిపెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి అందరూ ఆలోచిస్తుంటారు. తర్వాత వైష్ణవి శక్తివేల్ టీంలోని వాళ్ళని తన టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళతో ఈ రోజు నుంచి స్టాలిన్ ని ఫాలో అవుతూనే ఉండండి, ఎవరిని నమ్మొద్దండి అని చెప్తుంటుంది. అప్పుడు దాస్ అక్కడికి వెళ్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత దాస్ వైష్ణవితో పోస్ట్ మార్టంలో అబ్యూజ్ లాంటిది ఏం జరగలేదు మేడం అని చెప్తాడు. అలాగే నేనేం నటరాజ్ సార్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, శక్తివేల్ సార్ టీం ని ఇందులో ఉంచకండి, వాళ్ళని నమ్మలేం మేడం అని చెప్తుంటే వైష్ణవి ఎవరిని నమ్మలేకపోతున్నాం అని చెప్తూ తర్వాత లోపలికి వెళ్ళాక డీసీతో ఒక లాయర్ కోసం ఎందుకు క్రిమినల్ ని వదిలేమన్నారు అని అడిగితే డీసీ వదలమనిందే నటరాజ్ కోసం కాదు, 7 సంవత్సరాల ముందు ధన్య కేసులో స్టాలిన్ ని అరెస్ట్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ అయిపోయింది, ఎలాగో ఈ విషయం ప్రెస్ దాకా వెళ్లలేదు, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు వైష్ణవి సార్ ఈ కేసులో దాస్ని తీసేయండి అని అడిగితే అతను ఎందుకు అని అడిగి ఆ పిల్ల ఏం చెప్పకుండా ఉంటే దాస్ని 1 నిమిషం బయట ఉండమని చెప్పాక వైష్ణవి దాస్ నటరాజ్ తో క్లోజ్ గా ఉంటున్నాడు, నేను అతన్ని మానిటర్ చేస్తూ ఉండలేను అని చెప్పేసరికి డీసీ గ్రౌండ్ రియాలిటీ నీకంటే వాళ్ళకే బాగా తెలుసు, అయినా నిన్ను అతన్ని మానిటర్ చేయడానికి పంపించలేదు, నీ అతి ఉత్సాహంతో నువ్వు దేంట్లోనూ ఇరుక్కోకుండా అతన్ని నీకు తోడుగా పెట్టాను అని చెప్పి పంపించేస్తాడు. ఆ మాటతో వైష్ణవి కోపంగా బయటకు వచ్చి దాస్తో ఏంటి నువ్వు నటరాజు ఆ డీసీ అందరూ ఏమన్నా గ్యాంగా అనేలా మాట్లాడుతుంటే అతను నీకు తెలియదు చెప్తే వినవు అనేలా మనసులో అనుకుని అలాంటిదేదీ లేదు మేడం, మనం చట్టానికి ప్రూఫ్ ఉంటేనే కదా నిరూపించగలము అనేలా చెప్తుంటాడు. ఆ టైంలో కిందన రూపా వచ్చేసరికి వీళ్ళు ఆమె దగ్గరకు వెళ్తారు. అప్పుడు రూపా నా కూతురు మిత్రాన్ని స్టాలిన్ తో కుక్కతో లిఫ్ట్ లో చూసిందంట అని చెప్పేసరికి దాస్ ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు. దానికి రూపా నేను చెప్దామనుకున్నాను అంటున్న టైంలో తినకు ఫోన్ వచ్చేసరికి తిను ఫోన్ ఎత్తి కొంచెం టెన్షన్ పడుతూ ఏడ్చుకుంటూ అలాగే ఉండిపోతుంది. తర్వాత ఫోన్ కట్ చేశాక వీళ్ళు ఏం జరిగింది అని అడిగితే రూపా అపార్ట్మెంట్ లో ఇంకో పాప చనిపోయిందనే విషయం చెప్తుంది. దాంతో వీళ్ళు అపార్ట్మెంట్ కి వెళ్తే అక్కడ ప్రసన్న పోలీసులతో మీ వల్ల ఇంకో పాప చనిపోయింది కాబట్టి మిమ్మల్ని లోపలికి రనివ్వము అని చెప్తాడు. ఇక పోలీసులందరూ వాళ్ళకి నచ్చజెప్పడానికి చూస్తుంటే వాళ్ళు వినరు. దాంతో దాస్ మిత్రనాన్న గోకుల్ని పక్కకు పిలిచి ఇలా చేస్తే మనం ఎలా క్రిమినల్ ని పట్టుకోగలం, మీరే కొంచెం వాళ్ళతో మాట్లాడండి, 24 గంటల్లో ఖచ్చితంగా మేము కనిపెడతాను అని చెప్పి ఒప్పిస్తాడు.
అప్పుడు వైష్ణవి అక్కడికి వచ్చి మీరు ఏ ధైర్యంతో 24 గంటల్లో కనిపెడతామని టైం అడిగారు అంటే దాస్ మనకి ఇంకేదైనా చాయిస్ ఉందా మేడం అంటాడు. దాంతో వైష్ణవి గమ్మున ఉండి తర్వాత సత్యాకి ఫోన్ చేసి స్టీఫెన్ ఎక్కడున్నాడని అడిగితే అతను థియేటర్లో సినిమా చూస్తున్నాడు, నేను ఫాలో అవుతున్నాను మేడం అని చెప్తాడు. తర్వాత అలానే సినిమా చూస్తున్నప్పుడు స్టీఫెన్ అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వచ్చి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి జనాలందరూ అరుచుకుంటూ బయటకు వచ్చేసరికి సత్య ఏమైందని వెళ్లి చూస్తే లోపల ఒక అతను చనిపోయి ఉంటాడు. ఇక స్టీఫెన్ ఏమో ఒక బ్రిడ్జి మీదకి వెళ్లి తన బ్యాగులో ఉన్న రక్తమున్న సుత్తిని తీసి నదిలో పడేసి వెళ్లిపోతాడు. ఇక చనిపోయిన అతని దగ్గరికి పోలీసులు వచ్చి క్లూస్ కలెక్ట్ చేస్తారు, కానీ ఏ లాభం ఉండదు. అలాగే థియేటర్ లోపల సీసీ కెమెరాలు లేకపోవడంతో లోపల ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. ఆ టైంలో మరోవైపు స్టీఫెన్ తన రూమ్ కి వచ్చేసరికి అతను పడేసిన బొమ్మ అతని బాల్కనీలో కనిపిస్తుంది. ఇక దాస్ థియేటర్ లో చనిపోయిన అతని దగ్గర ఉంటే వైష్ణవి స్టాలిన్ రూమ్ లోనే ఉన్నాడని కనుక్కుని అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తుంది. ఆ టైంలో దాస్ వైష్ణవికి వద్దు అనేలా ఫోన్ చేస్తే తను ఫోన్ ఎత్తదు. అప్పుడు దాస్ సత్య ఫోన్ నుంచి ఫోన్ చేస్తే తను ఫోన్ ఎత్తి దాస్ మాట్లాడుతున్నాడని ఫోన్ కట్ చేసేస్తుంది. తర్వాత దాస్ అపార్ట్మెంట్ వెళ్లే లోపే వైష్ణవి స్టాలిన్ ని అరెస్ట్ చేసి బయటికి పిలుచుకుని వస్తుంది. తర్వాత వైష్ణవి చేసిన ఏ ప్రూఫ్ లేని ఈ తలాతోక పని వల్ల డీసీకి ప్రెజర్ ఎక్కువయ్యి వీళ్ళని పిలిచి స్టాలిన్ హత్య చేశాడా లేదా అనేది ముఖ్యం కాదు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం లేకుండా నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు, చదువుకున్నావు కదా, ఏ కెనడాకో ఎక్కడికైనా వెళ్లి సెటిల్ అయిపోవచ్చు కదా, ఎందుకు మా మీద పడి ప్రాణాలు తీస్తావు అని అరిచి ఈ కేసు నుంచి నేను తీసేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు దాస్ ఆవిడుంటే కేసు కొంచెం ఈజీగా సాల్వ్ అవుతుంది అని చెప్పేసరికి డీసీ నిన్ను కూడా కలిపే తీసేస్తున్నాను అని చెప్పి పంపించేస్తాడు. ఇక మరోవైపు స్టాలిన్ ని రిలీజ్ చేసి ఇంటికి పంపించాక గోకుల్ అతన్ని చూసి దాస్ కి ఫోన్ చేసి ఏంటి సార్ స్టాలిన్ ని వదిలేశారు అని అడిగితే దాస్ స్టాలినే క్రిమినల్ అనేలా మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, దానివల్లే అతన్ని వదిలేయాల్సి వచ్చిందని చెప్తాడు. దాంతో గోకుల్ కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక దాస్ వైష్ణవితో అసలు నటరాజ్ సార్ ఎందుకు స్టాలిన్ కి హెల్ప్ చేయాలి, నిజంగా స్టాలిన్ ఇదంతా చేశాడో లేదో తెలియాలంటే 7 సంవత్సరాల ముందు ధన్యా కేసులో ఇతను నిజమైన క్రిమినలో కాదో తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా అని ఆ టైంలో స్టాలిన్ కి అనువుగా సాక్ష్యం చెప్పిన అమ్మాయితో మాట్లాడదామనుకుంటాడు. అప్పుడు వైష్ణవి నేను అదంతా ముందే ట్రై చేశాను, కానీ ఆ అమ్మాయి మైనర్ కావడం వల్ల విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నాకు డీటెయిల్స్ దొరకలేదని చెప్పేసరికి దాస్ అలాగైతే ఆ అమ్మాయిని పిలుచుకువచ్చిన నటరాజ్ సార్ ని అడుగుదామని నటరాజ్ దగ్గరకు వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పి ఆ అమ్మాయి డీటెయిల్స్ అడిగితే అతను ఇవ్వనని ఎలా ఉంటాడు. అప్పుడు దాస్ సార్ ఏ తప్పు చేయనప్పుడు డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా అని అడిగేసరికి నటరాజ్ సరేనని డీటెయిల్స్ ఇస్తాడు. ఇక ఆ అమ్మాయి మరెవరో కాదు, ఇప్పుడు చనిపోయిన చిన్న పాప మిత్ర వాళ్ళ అమ్మ సంజునే. ఇక వీళ్ళు అది విని ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత సంజుని ఏం జరిగిందో చెప్పమని అడిగితే సంజు తను ఇంకా స్టీఫెన్ ఇద్దరు 7 సంవత్సరాల ముందు లవర్స్ అని చెప్తుంది. స్టీఫెన్ బర్త్డే రోజు సంజు అతనికి ఒక గిఫ్ట్ ని ఇచ్చేసి బాయ్ చెప్పేసి పక్కకు వచ్చిన కొద్దిసేపటికే స్టీఫెన్ జనాలందరూ ధన్య అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారని కొడుతూ తీసుకువెళ్తుంటారు. అది చూసిన సంజు చాలా భయపడిపోయి ఇంటికి వెళ్లిపోయి ఉంటుంది. అప్పుడు సంజు వయసు 17 సంవత్సరాలే. ఇక తన ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలిసి తనను 1 సంవత్సరం వరకు బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచేస్తుంటారు. ఆ తర్వాత ఒకరోజు పాండు అనే అతను స్టీఫెన్ ఇలా తప్పుడు కేసులో జైల్లో ఉన్నాడని ఈ పిల్లకి చెప్పాక తర్వాత సంజు కోర్టుకు వెళ్లి ధన్యాన్ని రేప్ చేసి మర్డర్ చేసిన రోజు స్టాలిన్ తనతో పాటే ఉన్నాడనే నిజాన్ని చెప్పి అతన్ని బయటికి తీసుకుని వచ్చుంటుంది. కానీ స్టాలిన్ ఇప్పుడు వీళ్ళున్న అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాడనే విషయం తనకు తెలియదని చెప్తుంది. వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడే గోకుల్ వస్తాడు. ఆ టైంలో వైష్ణవి సంజుతో అయితే నీ మీద ఉన్న కోపంతోనే మిత్రాన్ని స్టాలిన్ ఇలా చేశాడా, లేకుంటే మీ ఇద్దరి మధ్య ఏదన్నా లింక్ ఉండి ఇద్దరూ కలిసి ఆ పిల్లని చంపేశారా అనేలా మాట్లాడేసరికి సంజు ఏడ్చుకుంటూ కుప్పకు వెళ్ళిపోతుంది. అప్పుడు గోకుల్ మీరు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడొద్దండి మేడం, ఫస్ట్ మీరు బయటకు వెళ్ళండి అని అరిచి దాస్తో మీకేం కావాలంటే అది నేను స్టేషన్ కు వచ్చి చెప్తాను వెళ్ళండి సార్ అని చెప్పి తర్వాత తన భార్యని వాళ్ళ మాటలంతా పట్టించుకోవద్దు అని ఓదారుస్తుంటాడు. ఇక దాస్ బయటకు వచ్చాక ఆ అమ్మాయిని అలా అబ్యూస్ చేసినట్టు మాట్లాడటం అవసరమా మేడం అంటే తిను చనిపోయింది ఆ అమ్మాయి కూతురు, చంపిండేది ఆ అమ్మాయి లవరు, ఇక వాళ్ళిద్దరిని ఎలా కనెక్ట్ చేసి మాట్లాడమంటావని చెప్పి అయినా దాని గురించి వదిలే నేను పాండుతో మాట్లాడాలని చెప్పేసరికి తర్వాత అతను పాండు దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ కూడా వైష్ణవి నువ్వు ఆ నటరాజు ఇద్దరు ఒక క్రిమినల్ ని బయటకు తీసుకువచ్చారు, అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నేను కనిపెడతాను అనేలా గర్వంగా మాట్లాడేసరికి పాండు నీకేంది చెప్పేదనే లెక్కలో ఉంటాడు. అప్పుడు దాస్ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇక్కడ స్టాలిన్ క్రిమినలా కాదా అనేది ముఖ్యం కాదు, అతని వల్ల ఒక పాప చనిపోయిందా లేదా అనేది తెలుసుకోవాలి, అందుకే అడుగుతున్నామనేసరికి
తర్వాత పాండు జరిగిన విషయం చెప్తాడు. సంజు స్టాలిన్ కి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాక అతను హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కన ముగ్గురు ధన్యాన్ని రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. ఆ టైంలో స్టాలిన్ అక్కడికి వెళ్లి ఆ పిల్లని చూసి చాలా భయపడి ఎవరికైనా చెప్దామనుకున్నప్పుడు జనాలు వచ్చి ఆ పిల్ల దగ్గర అతను ఉండటం చూసి ఇతనే ఆ పిల్లని ఏదో చేశాడు అని ఫిక్స్ అయిపోయి అతన్ని పోలీసులకు పట్టించుంటారు. ఆ తర్వాత స్టాలిన్ కి జైల్లో పాండు పరిచయమై అతనికి ఈ విషయాలన్నీ చెప్పాక తర్వాత అతను నటరాజుతో మాట్లాడించి స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ నిజమెంతుందో తెలుసుకోకుండా మనం చూసిన దానికి ఏదో ఒక కథను ఊహించుకునేసి అదే నిజమని నమ్మితే ఇలా కొంతమంది జీవితాలు నాశనం అవుతాయి, అలా నాశనమైందే స్టాలిన్ జీవితం అనేలా వాదించి అలాగే సంజుతో నిజం చెప్పించాక స్టాలిన్ ని రిలీజ్ చేసుంటారు. కానీ స్టాలిన్ ఆ పిల్లని పాడు చేసి చంపేసిన ముగ్గురిని వదలకూడదని కష్టపడి లాయర్ గా చదువుకొని వాళ్ళని ఏదైనా చేద్దామనుకుంటాడు. కానీ వాళ్ళు అన్నిటి నుంచి తప్పించుకుని పోతుంటే తర్వాత పాండుతో కలిసి వాళ్ళని లేపేయాలని ప్లాన్ చేసి వాళ్ళల్లో ఇద్దరిని లేపేసుంటాడు. అలాగే వాళ్ళలో జన అనే ఇంకా ఒకతను బ్రతికే ఉంటాడు. ఇక వాళ్ళని మేం లేపేశాం, ఇంకా ఒకరిని లేపేయబోతున్నామని వీళ్ళకి డైరెక్ట్ గా చెప్పకుండా ఒక హింట్ మాతో చెప్తాడు. అలా చెప్పడానికి కారణం స్టాలిన్ ఖచ్చితంగా ఆ చిన్నపిల్లని ఏం చేయలేదు అని వీళ్ళు అర్థం చేసుకుంటారని. ఇక ఆ విషయాన్ని దాస్ అర్థం చేసుకుంటాడు. కానీ వైష్ణవి మాత్రం ఇంకోలా ఆలోచించి ఆ ఇద్దరిని చంపింది స్టాలినే అయితే మూడో అతన్ని కూడా చంపుతాడు, అప్పుడు మనం ప్రూఫ్ తో అతన్ని పట్టుకుందాం, ఈ చిన్న పిల్లని కూడా అతనే చంపేసుంటాడని నిరూపించొచ్చు అని ఫిక్స్ అయ్యి స్టాలిన్ ఒక చర్చిలో జనాన్ని చంపడానికి వెళ్లాడని కొంతమంది ద్వారా తెలుసుకుని ప్రూఫ్స్ తో పట్టుకుందామని అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తుంది. కానీ అదే టైంలో జన స్టాలిన్ ని చంపేద్దామని కొంతమందిని అరేంజ్ చేసుకుని ఉంటాడు. ఇక ఆ విషయాలు పాండు స్టాలిన్ కి ఫోన్ చేసి చెప్పి ఇప్పుడు వదిలే, నెక్స్ట్ టైం చూసుకుందాము, జనాన్ని వదిలేసి వచ్చేయనేసరికి స్టాలిన్ సరేనని బయటకు వచ్చేస్తాడు. ఇక అతన్ని ఫాలో చేసుకుంటూ ఒకవైపు జనా మనుషులు, మరోవైపు పోలీసులు బయటకు వస్తారు. ఇక సిచ్యువేషన్ ని కొంచెం అనువుగా చేసుకుని పాండు మనుషులు జనాన్ని ఎత్తుకు వెళ్లిపోతారు. అది చూసిన పోలీసులు జనాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే స్టాలిన్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్దామనుకుంటాడు. కానీ దాస్ అతన్ని ఆపడానికి చూస్తుంటే స్టాలిన్ వినిపించుకోకుండా దాస్ ని కొట్టేసి వెళ్లిపోదామనుకుంటాడు. ఆ టైంలో దాస్ నేను నిన్ను కాపాడడానికే ఇలా చేస్తున్నానని చెప్పాక స్టాలిన్ ఆగి కొద్దిసేపు ఆలోచించి తర్వాత దాస్ తో మిత్రా చనిపోయిన రోజు మా ఇంటికి వచ్చిందని చెప్తాడు. ఆ పిల్ల స్టాలిన్ కుక్కను ఫాలో చేసుకుంటూ స్టాలిన్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మిత్ర తన లవర్ కూతురు కాబట్టి స్టాలిన్ కి ఆ చిన్న పాప అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు అతను తన లవర్ ని ఆ చిన్న పాపని చూస్తూ ఉండేవాడు. ఇక మిత్రాకి ఆ కుక్క పిల్ల బాగా నచ్చి నాకు ఇస్తారా అంకుల్ అని అడిగేసరికి అతను తన కుక్క బెల్ట్ ని తీసేసి ఆ చిన్న పిల్ల దగ్గరున్న బెల్ట్ ను వేసి ఇక నుంచి ఈ కుక్క నీదే అని చెప్పి హ్యాపీగా పంపించేస్తాడు. తర్వాత సంజు డాన్స్ వేస్తుంటే తననే చూస్తూ ఉండిపోయి ఉంటాడు. ఆ తర్వాత మిత్ర కనిపించడం లేదని సంజు వెతుకుతుంటుంది. తర్వాత పోలీసులు కూడా వచ్చి ఇతని రూమ్ చెక్ చేయనవసరం లేదని వెళ్లిపోయాక పోలీసులు కూడా వచ్చేసరికి మిత్ర సీరియస్ గా కనిపించడం లేదని అతను మిత్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అతనికి మిత్ర బొమ్మ ఇంకా ఒక మాస్కు కనిపిస్తుంది. ఇక దాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టినప్పుడే సడన్ గా పోలీసులు వచ్చి నువ్వే ఆ పిల్లని ఏదో చేసావు, మర్యాదగా ఒప్పుకో అని చెప్పుంటారు. ఇక అతనికి నిజం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాళ్లే ఒక విషయాన్ని ఊహించుకుని అదే నువ్వు ఒప్పుకోవాలి అనేలా బలవంతం పెడుతుంటే అతను ఏ సమాధానం చెప్పకుండా గుమ్మినిడిపోయి ఉంటాడు. ఇది జరిగిన విషయమని స్టాలిన్ దాస్ కు చెప్పాక దాస్ అపార్ట్మెంట్ లోని సెక్యూరిటీ హెడ్ కి ఫోన్ చేసి పార్టీలో హల్క్ మాస్క్ వేసుకున్న అతను ఎవరు అని అడిగితే అతను సీసీ కెమెరాలో చెక్ చేసి డాక్టర్ ప్రసన్న అని చెప్తాడు. అప్పుడు దాస్ ఆయన అపార్ట్మెంట్ లోనే ఉన్నాడా అని అడిగితే సెక్యూరిటీ హెడ్ ఉన్నాడని చెప్పేసరికి దాస్ సరేనని ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు సెక్యూరిటీ హెడ్ కి డౌట్ వచ్చి ప్రసన్నకు ఫోన్ చేసి దాస్ తో మాట్లాడిన విషయాలన్నీ చెప్పేసరికి అతను టెన్షన్ గా నడుచుకుంటూ మిద్దిపైకి వెళ్ళిపోతాడు. ఇక దాస్ వైష్ణవిని పిలుచుకునే అపార్ట్మెంట్ కు వచ్చేసరికి ప్రసన్న వేళ్ల ముందర కిందన పడి చచ్చిపోతాడు. తర్వాత పోస్ట్ మార్టం చేస్తే అది మోస్ట్లీ సూసైడ్ లానే ఉందని దాస్ వైష్ణవికి చెప్పేసరికి వైష్ణవి ఈ కేసు ఇలా ముగిసిపోయి ఉండకూడదు అని చెప్తుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు పాండు ధన్యా కేసులోని జనాన్ని చంపేసి ఆ విషయాన్ని స్టాలిన్ కి ఫోన్ చేసి చెప్పాక స్టాలిన్ ప్రశాంతంగా తన అపార్ట్మెంట్ కి వెళ్లి తర్వాత అక్కడే ఉండలేక సామాన్లన్నీ సర్దుకుంటుంటే అప్పుడు సడన్ గా మిత్ర కుక్క బొమ్మ కిందన పడి అది నడుచుకుంటూ వెళ్తూ ఏదో సౌండ్ చేస్తుంటుంది. అది చూడగానే స్టాలిన్ కి ఏదో గుర్తొస్తుంటుంది. అదే టైంలో మరోవైపు దాస్ ముందర ఒక అతను కుక్కని మెట్లపైకి పిలుచుకుని వస్తుంటే దాన్ని చూసిన దాస్ కి అపార్ట్మెంట్ సెక్రటరీ రూపా మీద డౌట్ వస్తుంది. ఆమె కుక్క ఓనరే ఏదైనా చేసుండొచ్చు కదా అని ఉండే మాటలు, అలాగే ఇక్కడికి వచ్చి మిత్ర విషయంలో మీరు తప్పు చేస్తున్నారేమో అని అన్న మాటలు గుర్తొచ్చి టెన్షన్ గా కారులోకి వెళ్లి రూపాకు ఫోన్ చేస్తే తను వేరే ఊర్లో ఉన్నానని చెప్తుంది. ఇక దాస్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఇల్లు మొత్తం వెతికితే రూపా ఎక్కడా కనిపించదు. దాంతో తిను ఎక్కడికి వెళ్లిపోయిందబ్బా అని చూస్తున్నప్పుడు రూపా సైలెంట్ గా పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడు దాస్ ఆమెతో కమిషనర్ ఆఫీస్ లో మిత్రాన్ని స్టీఫెన్ తో మీ అమ్మాయి చూసినట్టు ఎందుకు అబద్ధం చెప్పారు అని అడిగితే రూపా తప్పు చేస్తే జీవితం అంత తేలిగ్గా మనల్ని వదలదని జరిగిన విషయం చెప్తుంది.
రూపా కూతురు హర్షిత తన ఫ్రెండ్ అచ్యుత్తో మిద్దిపైకి వెళ్లి ఫోటోలు తీసుకుంటున్నప్పుడు అక్కడ మందు తాగేసిన సుబ్బు వీళ్ళని చూసి మీరే కదా నా కుక్క ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, నన్ను అడగకుండా పెట్టొచ్చా అంటే హర్షిత అది చూడ్డానికి ముద్దుగా ఉందని పెట్టామన్నా అని చెప్తుంది. అప్పుడు అతను బాగుంది కదా అయితే మీరే తీసుకోండి, ఇంకో తీసుకోండి అని బలవంతంగా ఆ కుక్కని ఆ పిల్లకి ఇస్తుంటే హర్షిత చాలా భయపడిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి అచ్చు రూపాని పిలుచుకుని వచ్చి జరిగిన విషయం చెప్పాక రూపా తన కూతుర్ని ఓదార్చి పంపించి రూపా కోపంతో ఆ కుక్క ఎక్కడుందని అచ్చుని అడిగి కిందికి వస్తున్నప్పుడు మిత్ర దగ్గర కుక్క పిల్ల కనిపించేసరికి అచ్చు వాడి కుక్క ఇదే ఆంటీ అని చెప్తుంది. అప్పుడు రూప ఆ కుక్కని తీసుకుని మిద్దిపైకి వెళ్లి కిందికి వేసి చంపేద్దామనుకుంటుంది. ఆ టైంలో అచ్చు వద్దంటున్నా కూడా రూప వినకుండా కిందికి వేసేస్తుంది. అదే టైంలో మిత్ర అయ్యో కుక్క పిల్ల అని దాని మెడలోని బెల్టుని పట్టుకునేసరికి ఆ కుక్క పిల్లతో పాటు మిత్ర కూడా కిందన పడి చనిపోతుంది. అది చూసి ఇద్దరూ షాక్ అయిపోతారు. తర్వాత టెన్షన్ గా కిందికి వస్తున్నప్పుడు మెట్ల మీద ప్రసన్న కనిపించి ఆ హల్క్ మాస్క్ ని మీరు పెట్టుకోండి అని ఇచ్చేసి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత వీళ్ళు ఆ కుక్కని పక్కన పడేసి మిత్రాన్ని రూమ్ లోకి తీసుకుని వెళ్ళాక తను చేసిన పొరపాటుకి ఒక చిన్నపిల్ల చనిపోయేసరికి చాలా ఏడుస్తుంది. తర్వాత తనని సూట్ కేసులో పెట్టడం వీళ్ళందరికీ చెప్పడం జరుగుంటాయి. ఆ తర్వాత ఒకరోజు అచ్చు భయంగా ఉంది, పోలీసులకు చెప్పేద్దామా ఆంటీ అంటుంటే తిను జైలుకు వెళ్తే తన కూతుర్ని ఎవరు చూసుకునేదని అచ్చుకి స్విమ్మింగ్ రాదు కాబట్టి ఆ పిల్లని నీళ్ళల్లోకి తోసి చంపేసుంటుంది. తర్వాత అది వాళ్ళ మీదకి రాకుండా కావాలనే స్టీఫెన్ మీదకి తోసేసుంటుంది. ఇక కుక్క పిల్లని స్టీఫెన్ ఇంట్లో వేసినది కూడా తినే. ఆ తర్వాత కాళిదాస్ సెక్యూరిటీ గార్డ్ కి ఫోన్ చేసి హల్క్ మాస్క్ గురించి అడిగి తర్వాత సెక్యూరిటీ గార్డ్ ప్రసన్నకు ఫోన్ చేసి మాస్క్ గురించి చెప్పేసరికి ప్రసన్న ఆ మాస్క్ ని రూపాయికే ఇచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరిని మిద్దిపైకి పిలుచుకుని వెళ్లి మీరు ఏం చేస్తున్నారో తెలియదనుకున్నారా అని అరుస్తున్నప్పుడు పక్కన పోలీసులు వచ్చేసరికి అతను ఉండండి మీ గురించి వాళ్ళకి చెప్తాను అని పక్కకు వెళ్ళినప్పుడు సడన్ గా రూప అతన్ని మిద్దిపై నుంచి కిందికి తోసి చంపేస్తుంది. ఇక ఆ విషయాలన్నీ విన్నాక దాస్ ఇక మనం స్టేషన్ కి వెళ్దామా అంటే రూప ఒక్క నిమిషం వస్తాను అని రూమ్ లోకి వెళ్లి గడి వేసుకుంటుంది. ఇక ఆమె ఎంతసేపటికి రాకుండా ఉంటే దాస్ లోపలికి వెళ్తాడు. ఆ టైంలో అక్కడ పగిలిపోయిన గాజు మొక్క అలాగే పక్కన కొన్ని టాబ్లెట్లు ఇంకా పొయ్యి మీద పాలు ఉంటాయి. అది చూసి దాస్ వెంటనే డోర్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటాడు కానీ డోర్ రాదు. దాంతో అతను కిటికీ దగ్గరకు వెళ్తే స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయిన విషయం ఇప్పుడు దాస్ కు గుర్తొస్తుంది. దాంతో ఇతనికి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక లోపలేమో హర్షిత పడుకొని ఆ పిల్ల పక్కనే పాల గ్లాస్ పడిపోయి ఉంటుంది. ఇక దాస్ అవన్నీ చూస్తూ మేడం ఏం చేసుకోకండి మేడం అని చెప్తున్నప్పుడు రూప పక్కన ఉన్న క్యాండిల్ తో తనని అంటించుకునేస్తుంది. ఇక దాస్ మళ్లీ డోర్ దగ్గరకు వెళ్లి కష్టపడి డోర్ ని ఓపెన్ చేసి మంటలు ఆర్పుదామనుకుంటాడు కానీ మంటలు బెడ్ పై దాకా వచ్చేస్తుంటాయి. ఇక రూప కూతురుకేమో మాతలు కలిపిన పాలు తాపించింది, ఈమెమో నిప్పంటించుకునింది. ఇక వీళ్ళిద్దరిలో ఎవరిని కాపాడాలని దాస్ ఆలోచించి తప్పు చేసిన రూపాన్ని అక్కడే వదిలేసి ఆమె కూతుర్ని కాపాడదామని హర్షితాన్ని ఎత్తుకుని జీప్ లో వేసుకుని హాస్పిటల్కి వస్తుంటాడు. ఆ టైంలో స్టాలిన్ దాస్ కి ఫోన్ చేసి ఒక భయంకరమైన నిజం చెప్తాడు. అదేంటంటే ఈ హత్యలన్నీ చేసింది రూప కాదు, ఆమె కూతురు హర్షిత అని. స్టాలిన్ రూమ్ లో వస్తువులు సర్దుకుంటున్నప్పుడు కుక్క బొమ్మ కిందన పడి దాంట్లో రికార్డ్ అయిన మాటలు వినిపిస్తాయి. అందులో హర్షిత అచ్చు చెప్తున్నాను కదా యాడవకు అని చెప్తున్న మాటలు వినిపిస్తాయి. ఇక అందులోని గొంతుని స్టాలిన్ హర్షిత తనను గుద్దుకొని సారీ చెప్పిన రోజు వినుంటాడు. నిజానికి హర్షితానే ఆ కుక్కని తీసుకువెళ్లడం, కిందికి వేసి చంపేయడం. ఆ టైంలో మిత్ర చనిపోయేసరికి వీళ్ళిద్దరూ టెన్షన్ గా కిందికి వస్తున్నప్పుడు మెట్ల మీద ప్రసన్న కనపడి హ్యాపీ న్యూ ఇయర్ అని హర్షిత చేతికి మాస్క్ ఇచ్చుంటాడు. తర్వాత వాళ్ళు మిత్రాన్ని చూశాక హర్షిత షాక్ లో ఉండి తన చేతిలోని మాస్క్ ని అక్కడే వదిలేసుంటుంది. ఇక ఆ టైంలో పైనుంచి పడిన కుక్క బొమ్మలో రికార్డింగ్ ఆన్ అయ్యి హర్షిత అచ్చుని యాడవకు అని చెప్పిన మాటలు రికార్డ్ అయ్యి ఉంటాయి. తర్వాత వీళ్ళు కుక్కను పక్కన పడేసి డెడ్ బాడీని రూమ్ కు తీసుకువెళ్లాక వాళ్ళమ్మ వచ్చేసరికి ఇదంతా తెలియకుండా జరిగిందమ్మా అని ఆ పిల్ల ఏడ్చి చెప్పేసరికి రూప తన కూతుర్ని కాపాడుకోవడం కోసం మిత్రాన్ని సూట్ కేసులో పక్కన పెట్టేసుంటుంది. కానీ అచ్చు ఆ విషయాల వల్ల భయంగా ఉండి రూపాతో ఇది పోలీసులకు చెప్పేద్దామా ఆంటీ అంటే రూప నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు అని చెప్తుంది. కానీ వీళ్ళిద్దరి మాటలు హర్షిత విని తనని జైల్లో వేస్తారేమోనని తర్వాత వాళ్ళమ్మ పోలీసుల దగ్గరకు వెళ్లగానే హర్షిత అచ్చుని నీళ్ళల్లోకి తోసి చంపేసి తర్వాత మళ్లీ వాళ్ళమ్మకు ఫోన్ చేసి నువ్వు పోలీసులకు చెప్తే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని బెదిరించి రిటర్న్ అపార్ట్మెంట్ కి రప్పిస్తుంది. తర్వాత పోలీసులు స్టాలినే క్రిమినల్ అనుకుని అతన్ని జైల్లో వేస్తుంటే మనం తప్పించుకున్నాంలే అని వీళ్ళు సైగా గమ్మునిడిపోయి ఉంటారు. కానీ మాస్క్ విషయం బయటపడడం, ప్రసన్న వీళ్ళని అడగడం వల్ల తర్వాత హర్షిత అతన్ని కూడా చంపేస్తుంది. ఇక కుక్క బొమ్మలో నుంచి వచ్చిన మాటల వల్ల స్టాలిన్ కి వీళ్ళ మీద డౌట్ వచ్చి ఆ పిల్ల దగ్గరకు వచ్చి ఆ బొమ్మను ముందర పెట్టి అమ్మ ఎక్కడా అని అడిగితే హర్షిత అమ్మ పక్కన తోటలో ఒక రూమ్ లో ఉందని చెప్పి అతన్ని పిలుచుకుని వెళ్లి అతని ముఖంపై స్ప్రే కొట్టేసి రూమ్ లో వేసి లాక్ వేసుకుని వెళ్లిపోతుంది. ఆ రూమ్ లో నుంచే ఇప్పుడు కాళిదాస్ కి స్టాలిన్ ఫోన్ చేశాడు.
ఇక రూపా కాళిదాస్ తో మాట్లాడాక కూతురు మీదున్న పిచ్చి ప్రేమతో హర్షితాని ఎలాగైనా కాపాడాలని తప్పు మొత్తం నేనే చేశాను అనేలా క్రియేట్ చేయడానికి పాల గ్లాస్ లో మాత్రలు కలిపి వాటిని హర్షితతో తాపించాను అనేలా చూపించి ఆ పాలను కిందన పడేసి తర్వాత తను నిప్పంటించుకుని చచ్చిపోతుంది. దాని అర్థం నిజానికి హర్షిత అక్కడ పాలను తాగలేదు, తను జస్ట్ ఊరికే పడుకున్నట్టు యాక్ట్ చేసింది. ఇక ఆ విషయం ఇప్పుడు కారులో మెలకువలోకి వచ్చిన హర్షితాని చూసిన కాళిదాస్ కి అర్థమవుతుంది. ఇక ఈ సిచ్యువేషన్ లో మీరైతే ఏం చేస్తారు అనేలా సినిమా అయిపోతుంది. ఇక ఈ మూవీలో మన సమాజం నిజంగా ఎలా ఉంది, అలాగే కొంతమంది బిడ్డల మీద ప్రేమని ఒక్క క్షణంలో ఎలా కోల్పోతారు, కొంతమంది అదే పిచ్చి ప్రేమతో ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు అనేది క్లియర్ గా చూపించారు. దాన్ని బట్టి మీరు ఎవరు చేసింది కరెక్ట్ అంటారో, ఇంకా హర్షితాని మీరైతే ఏం చేస్తుంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక నన్నడిగితే నేను చెప్పేది కొంతమందికి హార్ష్గా అనిపించవచ్చు, నా ఒపీనియన్ ప్రకారం ఆ పిల్లని ఖచ్చితంగా లేపేయాలి. నేను అన్నది తప్పు అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆ పిల్లని అమ్మాయి కాదు అబ్బాయి అని ఊహించుకొని తర్వాత ఎవరైనా రిప్లై చేయండి. ఇక ఆ పిల్ల చేసింది ఒక్కొక్కటి చూస్తే, ఫస్ట్ కుక్కను చంపడం కోపం, చిన్నపిల్ల చచ్చిపోవడం పొరపాటు, దాన్ని కప్పిపుచ్చడానికి ఫ్రెండ్ని చంపడం భయంతో చేసింది. కానీ ప్రసన్నాన్ని చంపేయడం, అలాగే స్టాలిన్ కూడా చంపేయడానికి ఎవరూ లేని ఒక రూమ్ లో పెట్టి తాళాలు వేయడం ఇదంతా సైకోతనం. కాబట్టి అలాంటి సైకోలను ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. సో ఇంతే ఫ్రెండ్స్, కాళిదాస్ 2 మూవీ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.